90% కంప్లీట్ చేసుకునే ప్రయత్నంలో బిఎల్ఏ మన కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ మీరందరూ రేపు అన్ని గ్రామాలలో అన్ని వార్డులలో ఖచ్చితంగా మీరు మా రేపు అందరూ ఉండి దగ్గరుండి ఇప్పుడు సంగారెడ్డి టౌన్కి వచ్చేసరికి ఎంతమందికి నోటీసులు ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ మొత్తంలో 8,000 అనుమానం ఉన్నోళ్ళయి ఏది సంగారెడ్డి నియోజకవర్గం మొత్తం 8,200 ఇది కాక ఇంకేంటిది 54,000 అది నోటీసులేనది ఈ 50,000 నోటీసులు ఇంకా స్టార్ట్ కాలే అవుతుంది రేపు అది నోటీస్ ఇవ్వరు అది ఈ 54,000కు సంబంధించింది రేపు పేర్లు అందరు చదువుతారు కాబట్టి రేపు దగ్గరుండి ఎవరిది వాళ్ళు దగ్గర ఎందుకంటే ఇప్పుడు సర్పంచులు ఉన్నవాళ్ళు మళ్ళీ మీరు రిజర్వేషన్లు ఉన్నా లేకున్నా మీరే ఉండవచ్చు మీరు ఇంకోని పెట్టవచ్చు కౌన్సిలర్లు మీరే ఉండవచ్చు రిజర్వేషన్లు మారితే ఇంకోని పెట్టవచ్చు చైర్మన్లు మీరే ఉండవచ్చు రిజర్వేషన్ మారితే ఇంకోరు కావచ్చు ఏది ఏమైనప్పుడు అల్టిమేట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి ఇది కేవలం సర్పంచులు కౌన్సిలర్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు మండల ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అండ్ పార్లమెంట్ మెంబర్ అన్నిటికీ ఇది లింకే ఇదంతా కాబట్టి గ్రౌండ్ లెవెల్లో చూడాల్సిన ఇప్పుడు బిఎల్ఎస్కి సంబంధించి ఏదైతే ఉందో తప్పకుండా మీరు ఇంత పెద్ద టీం ఈ నియోజకవర్గంలో 4 మండలాల నుండి మున్సిపాలిటీ చెప్పిన ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు బిఎల్ఎస్ నాయకులు అందరూ కూడా రేపు ఫుల్ టైం పెట్టుకొని దీన్ని సంబంధించింది ఏ మండలం నుంచి ఆ మండలంలో సపోజ్ సంగారెడ్డి టౌను మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మీరు పూర్తిగా మీ టౌన్లో ఎన్ని ఉన్నాయి మొత్తము 84 ఈ 84 బిఎల్ఏ జాడ్స్ అదే 84కి సంబంధించింది రేపు మీరు అందరు టౌన్ ప్రెసిడెంట్ నువ్వు మీ కోర్ కమిటీ ఉంది కదా టౌన్లో అందరు కలిసి 84 బూతుల మీద మీరు ఫుల్ కోఆర్డినేషన్ చేసి ఏ టైమింగ్స్ కానీ అన్నీ మొత్తం తిరిగేసి రండి అయిందా కాలేదా ఏమైనా మిస్ అవుతుంది ఏందనేది మీరంతా రేపు టౌన్ అంతా చెక్ చేసుకోండి అట్లనే సదాశివపేట సతన్న నువ్వు నాగరాజు చిరు వాసింబాయి కొంత ఉన్నారు కదా మీ కొంత సీనియర్ లీడర్స్ ఉన్నారు కదా సదాశివపేటలో మీరు అట్లా చేయండి ఓకే ఇటు రఘు కానీ అంజనేయులు కానీ నువ్వు కూడా రామరెడ్డి సిద్ధన్న శ్రీనివాస్ ఉన్నాడు ఓకే మీరందరూ కోఆర్డినేషన్ చేసుకోండి కొండాపూరు నరసింహారెడ్డి శ్రీకాంత్ రెడ్డి ప్రభు ఓకే ఇంకా మిగతా మన సీనియర్ నాయకులు కోఆర్డినేషన్ చేసుకోండి కంది చిదురుప రఘు నువ్వు అటు కంది ఇటు మండలం చూసుకోండి ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు కదా ఈయన అందరూ ఎవరు బలరాం మీ అన్నీ చూసుకోండి సార్ బలరాము ప్రవీణ్ సందీప్ రెడ్డి ఓకే తాండాలు ఎక్కడ తాండాలు అక్కడ చూసుకోండి అందరు కూడా రేపు ఫుల్ టైం పెట్టుకోండి ఇక రేపు ఫుల్ టైం పెట్టుకొని ఇక రేపు సంతు ఫైనల్గా క్లోజ్ చేసినట్టు చెప్పింది కదా దాన్ని అందరూ కూడా అనుసరించండి అదిగా ఒకసారి ఈ ప్రక్రియలకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ పని ఏమి ఉండదు మళ్ళీ మనకి ఇది ఎలక్షన్లు వస్తే గెలిపించుకోవాలి ఇదే కదా ఉండేది దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరు టైం కేటాయించండి